మరొక విషయం సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉద్యోగస్తులు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటూనే ఈ మార్చి ఏప్రిల్ తర్వాత వాళ్ళ శాలరీస్లో హైక్ కోరుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ఎక్కడండి ఆంధ్రప్రదేశ్లోనా దవడమే కొట్టేలా అంతే, ఏం మొక్కమాటలేదు. ఇక రెండో మాట లేదండి ఆడు ఎవడన్నా కానీ సిగ్గు లేకుండా 5 ఏళ్ల పాటు జగన్ గడ తొక్కినారలాగెత్తే మూసుకు కూర్చుని ఆ వెంకటరామరెడ్డి వాళ్ళని పట్టుకు లోపల టీకని పిలిచి కొట్టేయాలండి, మళ్ళీ పౌడర్ రాసి పంపించాలి బయటికి. వీళ్ళ వరకు ఓకే అయినా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరికైనానండి ఇప్పుడు ఈ జీతాలు పెంచుకొని కోరకుండా తప్పు లేకపోవచ్చు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు నోరు మూసుకు కూర్చుని ఈయన వాళ్ళు అడగకుండానే చేసాడు కదండి. అంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్తుంటే పెంచుతాము కొద్దిగా సమయం ఇవ్వండి అని అంటున్నారంట. నో డిమాండ్ నో కమాండ్ అండి, అసలు డిమాండ్ చేయడం హక్కు లేదు. ఈ ప్రజలు ఎవడో కూడా మూసు కూర్చోవాలి 5 ఏళ్ళు అంతే. ఎందుకంటే అలాంటి నర్వప్రాక్షుడికి ఓట్లు వేసిన వాడికి శిక్ష ఉండాలి కదా. వాళ్ళు జగన్ వేసిన శిక్ష చాలదు వాళ్ళకి. ఇంకో 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు కూడా నోరు మూసి కూర్చోవాలి. మీ పాయింట్ కాంప్లికేటెడ్ అవుతుందేమో. నువ్వు తప్పు చేసిన తర్వాత నువ్వు స్కూటర్ ఇచ్చి గుద్దేస్తే స్కూటర్ కింద పడిపోయింది అనుకోండి, దాని రిపేరు మీ ఒంటికి రిపేరు కూడా 2 చేయించుకోవాలి కదా. అంతేలేదు. ఇప్పుడు రాష్ట్రం యాక్సిడెంట్ అయింది, నీకు గాయమైంది. అంటే ఇప్పుడు కేవలం మీరు చెప్పేదాని ప్రకారం రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలంటారా? ఇప్పుడు ఇదంతా డెవలప్ అయిన తర్వాత 4 రూపాయలు వచ్చిందా తలకు ఖాతా తీసుకోవాలి అంతేగాని నువ్వు ఎలా అన్నావు కదా అన్నమయ్య ఇవ్వం అనాలి కూడా నీళ్ళు ఓట్లు వేయరా వేయకపోతే జగన్ గడికి ఇచ్చేస్తా ఉంటారు. మీ అన్నం తినకపోతే పూసుడికి ఇచ్చేస్తాం అన్నట్టు కదా. ఇప్పుడు మీకు వాళ్ళు చంద్రబాబు గారు బెదిరించాలా, మీరు ఎక్కువ మాట్లాడితే జగన్ గడు మళ్ళీ తీసుకొచ్చేస్తామని చెప్పాలి. ఇప్పుడు ఆనందంలో పిల్లలు మారం చేస్తారు కూడా పోలీసులకి ఇచ్చేస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇప్పుడు మనోడు మీ కార్లో వెళ్తున్నాడు అల్లరి చేస్తున్నాడు, పోలీసులు వస్తున్నాడు అంటాం. అక్కడ మేము అంత పోలీసులు చూస్తాను. చిన్నప్పుడు అలాగే అనకూడదు, పోలీసులను భయానికి రూపంగా చూపించకూడదు అంటారు. అలాగా చిన్నపిల్లలు అన్నం తింటలేదు బూసుడికి ఇచ్చేస్తాం బూసుడు వస్తున్నాడు అంటారు కదా. అలాగే ఇంకో మీరు ఇలాంటి అల్లర్లు గట్ట సమ్మెలు గట్ట చేస్తే జగన్కి అప్పచెప్పేస్తాం మళ్ళీ అనాలి. అప్పుడు వాళ్ళు గీతాలు ఏమి ఉండడం మళ్ళీ వచ్చి చెత్త కూడా ఎత్తారు పట్టుకుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్